మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మరి ఈ 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా ఈ పండగల నుంచి మీ జాతకాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మరి ఈ ఈ ఈ పండగల్లో మీరు ఏం చేస్తే మీకు ఇతర రెమెడీస్ అవసరం లేకుండా మీకు జాతకాలు మంచిగా అవుతాయి అనేటటువంటి దాని మీద మనం చూద్దాం. ముందుగా మనకి భోగి పండగ ఏం చేస్తామంటే అండి, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి కాలుస్తాం. అందువలన ఈ గేట్ల దగ్గర చెక్కలు ఉంటాయి కదండి, చెక్క గేట్ల వాళ్ళు అంతా హడిలిపోయేవారు. తీసేసి అక్కడ ఆ కాలనీ కుర్రోళ్ళంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాన్ని కాల్చేస్తారు. దీంట్లో ఏంటంటే మన యొక్క దరిద్రం పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను, ఈ యొక్క పాత చెక్కలు ఇవన్నీ కాల్చేయడం ద్వారా. మరి అలాగే ఈ పండగ పెద్దల పండగ అంటాం. దీని ద్వారా ఏమిటంటే పెద్ద పండగ అని ఎందుకన్నామంటే పెద్దల పండుగ అంటే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మనము ఇవి చేస్తామన్నమాట ఈ పండగలో. కాబట్టి ఈ లాంగెస్ట్ డ్యూరేషన్ అనే కాకుండా 4 రోజులు ముక్కనుమ ఇవన్నీ అని కాకుండా ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు ఇవన్నీ జరపకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పితృశాపాల కింద పరిణమిస్తాయి. కాబట్టి ఈ పితృశాపాలు అనేటటువంటివి మన జాతకంలో రవి, కేతు యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు తెలుస్తుంది. ఈ జనవరి నెలలో మనకి రవి మరి 14 జూన్ జనవరి 2026 సంవత్సరం నుంచి మకర సంక్రమణం జరుగుతుంది, మకర రాశిలోకి వస్తుంది. ఈ విధంగా దరిద్ర దేవతని మనం పోగొట్టుకోవడము, అలాగే ఈ పండగలకి మనం దుమ్ములు దులుపుకోవడము, శ్రాద్ధకర్మలు చేయడము, దీని ద్వారా దరిద్ర దేవతను మనం పోగొట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తామన్నమాట. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ఇల్లులు ఒకటే కాదు, శుభ్రంగా ఉండడం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, అలాగే మనం చేసేటటువంటి ధర్మమైనటువంటి పనుల వల్లే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అందుకని కేవలం దులిపేసి ఎవరికి పేదవాళ్ళకి రూపాయి కూడా మనం దానం చేయకుండా, మనము అనాథలకు కానీ, సాధువులకి, వికలాంగులకి, వీళ్ళకి పేదలకి మనం చేయకుండా ఉన్నామనుకోండి, లక్ష్మీదేవి రాదు. ఇక సంక్రాంతి అంటే కొత్త సంవత్సరాన్ని మీకు తీసుకొచ్చేటటువంటిది, కొత్త క్రాంతుల్ని మీకు తీసుకొచ్చేటటువంటిది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే అండి, ఈ భోగి రోజున మనము ఏ విధంగా అయితే తలంటు స్నానం చేస్తాము, రేగుపళ్ళు మనం గుండె మీద వేసుకొని స్నానాలు చేస్తాం, నువ్వులు నెత్తి మీద వేసుకొని స్నానం చేస్తాం. సంక్రాంతి రోజున కూడా తలంటు స్నానం చేసినప్పుడు నల్ల నువ్వుల్ని లేదా తెల్ల నువ్వుల్ని నెత్తి మీద వేసుకొని మనము బేడ అంటే కర్ణాటకలో మరి అవన్నీ కూడా చేస్తారు. కొంచెం నువ్వుల నూనెని కూడా తలకి అంటించుకొని మనం ఆ తర్వాత తలంటు స్నానం చేస్తాము, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాము. ఆ రోజు సంక్రాంతి లక్ష్మి అంటే ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివండి. కాబట్టి మనకి ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, మరి వాటికి అన్నిటికి కూడా మనము మన పూజ చేయడము పొలాలకి, ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి హరిదాసులు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అలాగే కనుమ రోజున పశువులను అలంకారం చేయడం, నాగల్ని ఇచ్చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. పశు సంపద, పాడి సంపద ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రాశులను బట్టి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉంటాయో మనం చూద్దాం. దీనికి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మోడ్రన్ ఆస్ట్రాలజీని అంటే నాసా లైవ్ రిపోర్ట్స్, దాంతో మనం గ్రహాల యొక్క స్పీడ్ ఎంత కూడా తిరుగుతుందో కూడా మనం చెప్పగలుగుతాం. దాన్ని ప్రాచీనమైనటువంటి ఋషి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని అన్నింటిని మిళితం చేసి మనము నాన్ కమర్షియల్ వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ దృష్టితో మనం జాతకాలు చెప్తాం. కాబట్టి ఎవరెవరికి కావాలో మీరు నాకు కాల్ చేయండి చక్కగా. ఇక ఈ 12 రాశుల వారికి కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనము చూద్దాం. కర్కాటక రాశి, మరి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు చక్కగా. దాని తర్వాత మనకి భాగ్యంలో శనిగ్రహం ఉండడం, వ్యయంలో మనకి గురుగ్రహం ఉండడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. దీని ద్వారా మనము కొంచెం సంతకాలు చేసేటప్పుడు లేదా ఇతరులతో మధ్యవర్తి చేయడాలు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలీస్ స్టేషన్లకు వెళ్తారో
వాళ్ళని జామీన్ సంతకం పెట్టమంటారు. పోలీస్ స్టేషన్కి కోర్టులకి వెళ్తే స్నేహితులే కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు ఎలాగో అడుగుతారనుకో, నువ్వు తప్ప ఇంకా వీడికి ఎవడున్నాడు ఫ్రెండ్ అని చెప్పేసి ఎవడైతే మోసం చేశాడో ఆడిని వదిలేసి కూడా నువ్వు వెళ్ళినందుకు సెక్యూరిటీ సంతకం పెట్టిస్తారు పోలీసు వాళ్ళు. నువ్వు ఫ్రెండ్ కింద వచ్చావు కదా. అలాగే వీడు కూడా వచ్చిన ఫ్రెండు దావతలు పార్టీలేమో బయట ఫ్రెండ్లతో చుట్టాలతో చేసుకుంటారు, షూరిటీలు మాత్రం నీ చేత పెట్టిస్తారు. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. పోలీస్ స్టేషన్ కోర్టులకి షూరిటీలు సెక్యూరిటీలు సంతకాలు పెట్టకండి. ఉన్న ఆస్తి కూడా వెళ్ళిపోతుంది, మీ ఆవిడ ఇరగదీసేస్తుంది మిమ్మల్ని. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అసలే భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి ఉన్నాయి అధికంగా. ఈ కొట్లాటల్లో అసలే ఏదో కారణాల వల్ల మీ కాపురాలు సరిగ్గా లేవు. ఇలాంటివన్నీ షూరిటీలు సెక్యూరిటీలు సంతకాలు పెట్టడం వల్ల ఇంకా కొన్ని సమస్యల్లోకి మీరు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి పనుల ఒత్తిడితో బిజీగా ఉంటారు. ప్రతి పని కూడా 1కి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా పరీక్షలు రాసినప్పటికీ కూడా పాస్ కాకుండా ఉండడము, మళ్ళీ చక్కగా రీవాల్యుయేషన్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరాలు మీకు ఏర్పడతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనారోగ్యపు సమస్యలు, దోమల బెడద వల్ల వీళ్ళకి అందరికీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహార నియమాల్ని పాటించడానికి తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అవతల వాళ్ళ యొక్క సర్వ బాధల్ని మీకు వినిపిస్తూ మీకు మెంటల్ టెన్షన్ని వాళ్ళ డిప్రెషన్ తగ్గించేసుకుంటారు. మీకు డిప్రెషన్ ఎక్కిచ్చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా మీకు పరిచయం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే పిచ్చోళ్ళు ఎక్కువ మంది పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ హార్మోన్ ప్రీత్ కౌర్ అనేటటువంటి ఆమె కర్కాటక రాశికి చెందినటువంటి ఆవిడ ఉమెన్స్లో వరల్డ్ కప్ కూడా కొట్టింది కదా, ఉమెన్స్ వరల్డ్ కప్ కొట్టింది. కాబట్టి మీరు కూడా సాధిస్తారు. ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి ఏం చేయాలండి అని అంటే మనము చిన్న రెమెడీస్ చెప్తాను. ఈ పరిహారాలలో మీరంతా కూడా మర్రి చెట్టు గోడలు తెచ్చుకొని వీళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని ఆ పూజా మందిరం ముందు కూర్చొని దుర్గాదేవి మనకి అమ్మవారు యక్షిణి స్వరూపంలో, అంటే ఏదైనా సరే శక్తి అంశలే కాబట్టి దుర్గా యక్షిణి అంటే కాళరాత్రి అమ్మవారు, గూగుల్లో కొట్టు చూడండి. కాళరాత్రి అమ్మవారి యక్షిణి స్వరూపంలో ఉంటాయి. యక్షస్వరూప జటాధరాయ అని చెప్పేసి మనకి చక్కగా మనం శివుణ్ణి కూడా యక్షుడే అంటాం, కుబేరుణ్ణి యక్షుణీలందరికీ కూడా రాజు ఆయన. కాబట్టి లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి. మీరు ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీ కుబేరాయ నమః అంటూ పూజ చేసుకోండి. డబ్బులు కావాలంటే రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదా గురువారం నాడు చేసుకోండి. లేదు కుదరదు అనుకుంటే శుక్రవారం నాడు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మర్రి చెట్టు నీడ క్రింద అది లేదు కాబట్టి ఆ చిన్న చెట్టుని తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి. ఆ దగ్గర మీరు ఓం దుర్గాయై నమః అంటూ మీరు ఓం వటయక్షిణ్యై నమః అంటూ జపం చేసుకోండి. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. భువనేశ్వరి దేవి ఎంత పవర్ఫుల్ దేవత అంటే బ్రహ్మదేవుడు స్థాయి ఉన్నటువంటి ఆయనకు కూడా కళలో కూడా ఆయన కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన కళలో కూడా దర్శనం ఇవ్వలేదు. అంత గొప్ప దేవత అనమాట. కాబట్టి ఏమంటే అంత గొప్ప దేవత మాకు ఇస్తుందండి అంటే ఇస్తుంది, భక్తుడికి ఇస్తుంది, చేసుకోవాలి మీరు. అలాగే మేడి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి. అది గురుస్థానం. అది ఆ మేడి చెట్టులో మొదల్లో అనఘాదేవి దత్తాత్రేయ దంపతులు ఇద్దరు కూడా ఉంటారు. లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అందువలన ఆ 64 యోగిని గణాలన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు దగ్గర మీరు చక్కగా ఏ మేడి చెట్టు దగ్గర అయినా సరే మీరు కూర్చొని గురు దత్తాత్రేయ చరిత్ర మీరు చదువుకోవడం, లేదా ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, ఆ చెట్టుకు పూజ చేయడం. ఆ చెట్టు ఎక్కడా లేదండి అంటే ఇంట్లో వేసుకోండి కుండీలో, తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెదురుగా రోడ్లపైన. ఈ రకంగా మీరు చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోసుకోవడం, తులసి చెట్టుకు పూజ చేసుకోవడం ద్వారా
ఆవు పృష్ఠభాగానికి మీరు పూజ చేసుకోవడము, ఆవుకి చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడము, మేత పెట్టడము, ఇలాంటి వాటి ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి మరి ఈ మనం ఏం చేయాలండి అంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడము, అలాగే ఈ యొక్క గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా దర్శనము, లేదా 53 అధ్యాయాలు ఉంటాయి గురుచరిత్ర అని, ఆ గురుచరిత్రని 53 అధ్యాయాలని కూడా మీరు బాగా చదవడము, రోజు గురుక్షేత్రంలో ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దీని ద్వారా మీకు నిజంగా సీరియస్గా ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సాధనని, యక్షిణీ సాధనని, అలాగే అప్సరస సాధనలు చేయడం ద్వారా తొందరగా ఫలితాలు వస్తాయి. మరి ఇక దుర్గాదేవి, మహాకాళి అమ్మవారు వీళ్ళంతా చాలా పెద్ద దేవతలు, బాగా హయ్యర్ ఎనర్జీస్ త్రిమూర్తుల కంటే కూడా పెద్దగా, సో ప్రోటోకాల్ ఉంటుంది. అదే ఈ యక్షిణి, అప్సరస ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న దేవతలు కాబట్టి మీకు వారం రోజుల్లో, 40 రోజుల్లో మీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని ఎప్పుడు కూడా చూడలేమండి, భగవంతుడిని కేవలము తెలుసుకోగలుగుతాం అంతే, అంతవరకే. So we should know the God, we can't see the God. So this is how we have to realize అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది. కాబట్టి చేసుకోండి ఇలాగా. శుభమస్తు.